నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు అంటే జూన్ 29 సోమవారం నాడు పౌర్ణమి రావడం అనేది జరిగిందండి. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి. అందువల్ల ఈరోజు సాయంత్రం అండి కల్లుపు దీపాన్ని వెలిగించడం అనేది చాలా మంచిదండి. నిజంగా ఎవరైతే కనుక ఐశ్వర్యం అనేది పెరగటం లేదని ఇబ్బంది పడుతూ ఉన్నాము డబ్బు కోసము అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ కల్లుపు దీపాన్ని పౌర్ణమి రోజు సాయంత్రం పూట వెలిగించగలిగితే అండి నిజంగా ఐశ్వర్యం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుందండి. అది ఎలా వెలిగించాలి, ఏ టైంలో వెలిగించాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, పెళ్లి సంబంధాలు వచ్చి దూరమైపోవడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలకి ఏదైనా సరే ఫోన్లోనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేయగలిగేటటువంటి మహానుభావుడండి ఈయన మల్లికార్జునరాజు గారు. మాకు ఎంతో మంచి చేశారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఈ గురువుగారి నెంబర్ 7780296945. ఇంకా ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. జూన్ 29 సోమవారం నాడు, అంటే ఈరోజు పౌర్ణమి వచ్చిందండి. మనకి సోమవారం నాడు రావడం అనేది చాలా విశేషం. అందులోనూ మనం ఈరోజు సాయంత్రం పూట ఎన్నో రకాల పరిహారాలు పౌర్ణమి సాయంత్రం చేస్తూ ఉంటామండి. అలాంటిది కల్లుపు దీపాన్ని వెలిగించడం అనేది చాలా శ్రేయస్కరమైన ఒక విషయం అండి. ఎలాంటి ఇంటికైనా కూడా ఐశ్వర్యాన్ని పెంపొందించుకోవాలి అన్న ఒక కోరిక అనేది ఉంటుంది. అందువల్ల అమావాస్య కానీ పౌర్ణమి రోజులలో మనం చేసే చిన్న పరిహారాలకి కూడా మంచి ఫలితం అనేది వెంటనే కనిపిస్తుందండి. ఎందువల్ల అంటే పంచభూతాలకి ఆ రోజు శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకా నిజంగా అండి, ఎవరైతే కనుక మా డబ్బు విషయంలో మనీ అనేది మాకు రావటం లేదక్క, చాలా లాక్ అయిపోయాము, మేము ఒక చోట లాక్ అయిపోయాం మనీ ఇచ్చేసి, ఆ మనీ అనేది రావటం లేదని అనుకునే వాళ్ళకి కానీ, లేదంటే కనుక మీరు అప్పుల బాధలతో ఉన్న వాళ్ళు కానీ, బంగారాన్ని విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నామని అనుకునే వాళ్ళు కానీ, ఈ పౌర్ణమికి మీరు ఇలా మనం ఐశ్వర్య దీపం అని కూడా అంటారండి ఈ కల్లుపు దీపాన్ని. అందువల్ల ఈరోజు సాయంత్రం అండి 7 గంటల తర్వాత నుంచి మీరు రాత్రిలోపు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు. అంటే 12 గంటల లోపు చేసుకోవచ్చు. ఈరోజు అంతా కూడా పౌర్ణమి గడియలు ఉన్నాయండి. అంటే రేపు తెల్లవారుజాము వరకు ఉన్నాయి. కానీ ఈరోజు అంతా కూడా రాత్రి పౌర్ణమిని మనం చూడగలుగుతాము. పూర్తి పౌర్ణమిని ఈరోజు మాత్రమే చూడగలుగుతాము. అందువల్ల మీరు ఏం చేస్తారు అనంటే ఈ కల్లుపు దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది తెలుసుకుందామండి. మీరు 7 గంటల తర్వాత సాయంత్రం పూట మీరు మట్టి ప్రమిదని తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం పెద్దది మట్టి ప్రమిదని తీసుకోండి. చక్కగా వాష్ చేసేసి అందులో పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. చక్కగా శుభ్రంగా అలంకరించుకోండి, పువ్వులతో అలంకరించుకోండి. ఆ ప్రమిద నిండా కూడా కల్లుపుని పోయండి. ఆ తర్వాత దాని మీద చిన్న ప్రమిదని ఒకటైనా పెట్టచ్చు, 2 ప్రమిదలైనా సరే మీరు పెట్టచ్చు చిన్నది. ఆ ప్రమిదలు మీరు దీపారాధన చేయాలండి. మీరు ఇలా చిన్న ప్రమిదలు 2 తీసుకొని అయినా సరే ఒకదాని మీద ఒకటి పెట్టైనా దీపారాధన చేయొచ్చు. లేదంటే కనుక ఒక ప్రమిద అయినా సరే మీరు తీసుకొని మీరు దీపారాధన చేయొచ్చండి. ఆ దీపారాధన చేసేటప్పుడు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్. మీరు తూర్పు దిక్కుగా ఈ దీపం అనేది వెలుగుతూ ఉండాలండి. చక్కగా అండి, నిజంగా ఈ కల్లుపు దీపాన్ని మీరు వెలిగించేటప్పుడు చక్కగా ఆ దీపానికి ముందుగా కూర్చొని చక్కగా మీరు కింద క్లాత్ ఏదైనా వేసుకొని చక్కగా కూర్చొని ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి దీపాన్ని పౌర్ణమి రోజు వెలిగించడం అనేది నిజంగా ఇది మనం అనుకుంటే మాత్రం జరగదండి, అంత సాధ్యం కాదు. చాలామంది కూడా ఈ వీడియో చూడంగానే అనుకోవచ్చు మీరు, అక్క నిజంగా చెప్పారు కదా ఈరోజు సాయంత్రం వెలిగిద్దామని అనుకుంటామండి, కానీ ఎంతోమంది ఆటంకాలు వచ్చి అక్క నేను అనుకున్నాను అక్క చేయలేకపోయాను అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందువల్ల చాలా స్ట్రాంగ్గా ఈరోజు ఆ ప్రపంచం ఆశీర్వాదం, అంటే చంద్రభగవానుడి ఆశీర్వాదం పౌర్ణమి కాబట్టి ఈరోజు పౌర్ణమి రోజున చంద్రభగవానుడి ఆశీస్సులు అనేవి మనకి ఖచ్చితంగా దక్కాలి అని అంటే, ఖచ్చితంగా ఉన్నాయి అని అంటే మాత్రమే మనం ఇలాంటి కల్లుపుతో పరిహారాన్ని చేయగలమండి. ఎందువల్లనంటే చంద్రభగవానుడికి తెలుపు రంగులో ఉన్న వస్తువులు అనేవి ఆయనకి చాలా ఇష్టం అండి. అంటే కల్లుపు కానీ, పంచదార కానీ, మనకి పట్టిక బెల్లం కానీ, ఇలాంటి వస్తువులన్నీ కూడా ఆయనకి విశేషంగా సమర్పిస్తూ ఉంటాం. అలాంటి కల్లుపు దీపాన్ని మన పౌర్ణమి రోజు వెలిగించడం అనేది చాలా వరకు కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. ఇలా వెలిగించుకొని 5 నిమిషాల పాటు ఆ దీపం ముందు
కూర్చొని మీకు ఇష్టమైన మన వారాహి అమ్మవారి మంత్రాలు కానీ, మీకు ఇష్టమైన మంత్రాలు మీ ఇష్టదైవాన్ని మీరు తలుచుకొనైనా సరే మీరు మంత్రాలను ఒక 5 నిమిషాల పాటు పఠిస్తూ మీకు ఏమేం కష్టాలు ఉన్నాయి అవన్నీ కూడా తీరిపోతే ఎంత హ్యాపీగా ఉంటారో అలా చేసుకోండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత చాలామందికి కొంత డౌట్ అండి, అక్క ఆ తర్వాత ఈ కల్లుపుని మనం వెంటనే తీసేయాలా లేదంటే కనుక మళ్ళీ వెలిగించుకోవచ్చా అని చెప్పి కూడా డౌట్ అనేది ఉంటుందండి. మనం ఈ కల్లుపు దీపాన్ని ఒక వారం రోజుల పాటు మనం వెలిగించుకోవచ్చండి. మనం వెంటనే ఆ కల్లుపుని పారేయాల్సిన అవసరం లేదు, పడవేయాల్సిన అవసరం లేదు. అంటే ఈరోజు వెలిగిస్తున్నాం అనుకోండి, ఈరోజు సాయంత్రం వెలిగిస్తాం, మన తెల్లవారుజామున రేపే తీసేయాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళీ కూడా అదే కల్లుప్పు మీద మీరు ఒక 3 రోజుల వరకు వెలిగించుకోవచ్చు దీపాన్ని. కల్లుపుని అలాగే ఉంచేసి అందులో ఒత్తు మాత్రం 2 ఒత్తులు వేస్తాం కదా, ఆ 2 ఒత్తులను తీసేసి మళ్ళీ కూడా కొంత నెయ్యిని పోసి దాంట్లో ఒత్తులు మార్చుకున్న తర్వాత దీపాన్ని ఒక 3 రోజుల పాటు వెలిగించినా కూడా చాలా మంచిదండి. ఆ తర్వాత 5 రోజులు వెలిగించుకునే వాళ్ళు ఉంటారు. అలా వెలిగించుకున్న తర్వాత ఆ కల్లుప్పుని మీరు వాటర్లో కలిపేసేసి షింక్లో మీరు పారబోసేయచ్చు. కల్లుప్పు ఏం చేయాలి అని డౌట్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఆ తర్వాత షింక్లో పారబోసేయచ్చండి. చాలామంది కూడా ఒక వారం రోజులు ఉంచుకుంటారు, 2 వారాలు కూడా దాంట్లో అలా ఉంచేసి దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారు. కానీ 3 రోజులు 5 రోజుల వరకు వెలిగించుకోవచ్చండి. ఆ తర్వాత కల్లుపును మార్చాల్సిన అవసరం అనేది ఉంటుంది. అందువల్ల ఒక్కసారి ఈరోజు మాత్రం ఇలా మీరు ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఐశ్వర్యం అనేది మిమ్మల్ని ఎలా వెతుక్కుంటూ వస్తుంది అనేది మీరే గమనించగలుగుతారు. నిజంగా ఈ దీపం ఎప్పుడైతే మన ఇంట్లో ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుందో అప్పుడే మొదలవుతుందండి మనకి మంచి సమయం అనేది వచ్చిందని, ఒక పాజిటివ్గా మనకు అనిపించడం కానీ ఇలాంటి ఒక విషయమైనా సరే మన కళ్ళ ముందు కనిపించడం అనేది ఖాయమండి. అంత పాజిటివ్గా ఉంటుంది ఈ కల్లుపు దీపాన్ని వెలిగించగలిగితే. ఒక్కసారి మీరు ఈరోజు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. మీరే అంటారు, అక్క పౌర్ణమి రోజు చాలా మంచి పరిహారం చెప్పారు అని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మళ్ళీ ఇంకో వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.